పుల మోతతో విశాఖ ఏజెన్సీ నిద్రలేచింది. మావోయిస్టులు పోలీసులకు మధ్య 20 నిమిషాల పాటు భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మావోలకు తీవ్ర గాయాలు కాగా 3 నక్సల్స్ను ప్రాణాలతో పట్టుకున్నారు పోలీసులు. గాయపడిన మావోయిస్టులకు జీకే వీధి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు ఫైరింగ్ చేశారంటున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో మా కరెస్పాండెంట్ శ్రీదేవి ఫేస్ టు ఫేస్. విశాఖ ఏజెన్సీలో జిల్లా ఎస్పీ పర్యటించిన కొద్ది రోజులకే కాల్పులు జరగడం ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఉన్నారు. శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. అసలు ఈ కాల్పుల ఘటనకు సందర్భం ఏంటి, అసలు ఎలా జరిగింది? ముందు మందు పాత్ర అన్నారు, ఆ తర్వాత కాల్పులు జరిగాయని అంటున్నారు. సో ఇందులో ఏది వాస్తవం అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అంటున్నారు, మరోవైపు బ్లాస్టింగ్ అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? బ్లాస్టింగ్ ఏం జరగలేదా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందా? పెద్దపాడు విలేజ్ జీకే వీధి మండల్లో జరిగిందా? మన పోలీస్ పార్టీ కొమ్మంగి వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద ఫైరింగ్ జరిగిందా? దీనికి రిటర్న్ ఫైరింగ్ చేసేటప్పుడు ఇద్దరికి గాయాలైందా? ఎన్ని గంటలకి ఫైరింగ్ జరిగిందంటారు? సుమారుగా ఉదయం 5:30 దగ్గరే జరిగింది ఈ ఫైరింగ్. ఎంతసేపు జరిగిందంటారు? అంటే 15 to 20 minutes జరిగింది ఫైరింగ్. బోత్ సైడ్స్ నుంచి ఫైరింగ్ అయిందా? సార్, వాళ్ళు వ్యూహాత్మకంగా అంటే ఇటు రావడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే ఏ విధంగా, అంటే వాళ్ళని ఎలా గుర్తించడం జరిగింది మావోయిస్టుని? మనం వెళ్ళేటప్పుడు మన మీద అటాక్ అయిందా, మన మీద ఫైరింగ్ అయిందా? దీనికి మనం తిరిగి ఫైరింగ్ చేశాను. ఎందుకంటే మనం రెగ్యులర్ కోమింగ్ చేస్తున్నాం చుట్టుపక్కల ఏరియా, స్టేషన్ పక్కన ఏరియాలో రెగ్యులర్ కోమింగ్ చేసేటప్పుడు ఇది జరిగిందా. దీనికి రెడీ చేసేటప్పుడు వాళ్ళిద్దరు గాయాలైందా, గాయాలైతే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి గుర్తు చేసడం జరిగింది. వాళ్ళిద్దరు మావిస్తున్నారా పక్కగా, అంటే మావోయిస్టులు అక్కడ సమావేశం అవుతున్నారు అన్నటువంటి సమాచారం కొంతవరకు ఉందండి. అప్పుడు మీరు కోంబింగ్ జరిపే సమయంలో ఏమైనా సమావేశం జరుగుతుందంటారా, లేకపోతే? అది వాళ్ళు ఇద్దరు చెప్తారా మనకి, మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం వాళ్ళకి. ఇంతకుముందు వాళ్ళు గాయాలు ఉన్నారా, వాళ్ళు కొంచెం చికిత్స అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మనకి ఎగ్జాక్ట్ చెప్తారా వాట్ ఆల్ వాస్ గోయింగ్ ఆన్ దేర్. గాయపడిన వాళ్ళు ఎవరెవరు, అంటే ఇందులో దళ కమాండర్ కూడా ఒకళ్ళు ఉన్నారంటున్నారు. ఒక నర్సింగ్ ఏసీఎం ర్యాంక్, ఇంకొక ఆమ్రి అతను దళం మెంబర్, ఇద్దరు ఉన్నారు గాయపడిన వాళ్ళు. ఇందులో ఎస్కేప్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంటున్నారు. ఎస్కేప్ కూడా చాలా మంది అయిపోయారు. అదే వాళ్ళు ఎవరు ఉన్నారో మనం అనుమానిస్తున్నాను, బట్ ఎగ్జాక్ట్గా మనం వాళ్ళ ఇంటర్గేషన్ తర్వాత మనం చెప్పగలుగుతాము. ఇంకా మీ కస్టడీలో ఎవరైనా మావోయిస్టు వాళ్ళు, దళ సభ్యులు కానీ మిలిషియా సభ్యులు కానీ ఎవరైనా ఉన్నారంటారా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో? వాళ్ళిద్దరు ఉన్నారా, వాళ్ళిద్దరు ట్రీట్మెంట్ తీసుకువెళ్తున్నాను. దీని తర్వాత కోమింగ్ జరుగుతుంది. ఇంకా ఈ కోమింగ్లో ఎవరైనా దొరికితే చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళతో తర్వాత తెలియజేస్తాము. సార్, వీళ్ళ మీద ఏమైనా రివార్డ్స్ ఉన్నాయండి? దిస్ నర్సింగ్ మీద 1 lakh రివార్డ్ ఉంది. రివార్డ్ ఇస్ దేర్. అంతా మన జియోలో ఉంది ఆ పేరు, ఆల్రెడీ డిక్లేర్డ్ ఈసీ మెంబర్. ప్రజెంట్ ఫైరింగ్ జరుగుతుందా, ఆపేరా? ప్రజెంట్ ఫైరింగ్ జరగట్లేదు, మనం కోమింగ్ చేస్తున్నాను ఏరియాలో. వీఆర్ కోమింగ్ ద ఏరియా. సార్, మీరు ఏజెన్సీలో పర్యటించిన కొద్ది రోజులకి జరిగింది ఇది. సో ఈ ఘటన ఏ విధంగా తీసుకుంటున్న పోలీస్? అదే వాళ్ళ మూమెంట్ ఈస్ దేర్. మనము వెళ్ళేటప్పుడు కూడా మూమెంట్ ఉంటుందా, ఆ మూమెంట్లో మనము మూమెంట్ కోసం కోమింగ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మూమెంట్ ఏ ఏరియాలో కోమింగ్ చేస్తున్నాను. సో దీనికి మనకి దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిపోయిందా. సో ఇట్ షుడ్ హ్యావ్ ఇంపాక్ట్, వాళ్ళ మీద ఇంపాక్ట్. వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారు దీని తర్వాత. సో ఇది ప్రస్తుతానికి రాహుల్ దేవ్ శర్మ చెప్తున్నారు. ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాల్పుల ఘటన జరిగిందో, హోరాహోరీ కాల్పులు జరిగాయి. సుమారు పావుగంట సేపు ఈ ఘటన జరిగిందని చెప్పి ఎస్పీ తెలియజేస్తున్నారు. ఇందులో 2 అసిస్టెంట్ దళ కమాండర్తో పాటు మరొక దళ సభ్యుడు గాయపడ్డారు. వాళ్ళని చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖకు తరలిస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు కోలుకున్న తర్వాత మిగిలిన వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి ఎస్పీ తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే కూంబింగ్ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్టు సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ.